నమస్తే ఓలా అని 690 పాపనని. ఇవాళ మన విమలక్క ఉన్నది కదా, విమలక్క అరుణోదయ సంస్కృతిని స్థాపించి వాళ్ళకి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ 50 సంవత్సరాల సందర్భంగా అక్క సంబరాలు గట్టి చేస్తుందట. మరి ఆ సంబరాలు ఏడ జరుగుతున్నాయి ఒకసారి పోయి చూసేద్దాం పరాదురి. ఆగో ఇక్కడ పెద్ద మంచిగా పెద్దది రాసి పెట్టిరుగా, పెద్ద బ్యానర్ వేసిర్రు. ఒక బహిరంగ సభ అట మంచిగా ఇక్కడ పెట్టిరల్లా. పోదాం లోపడి పోయి లోపల చూద్దాం ఇంకెంతమంది వచ్చారు, ఎట్లా అన్ని చూసేద్దాం పరి. ఆగో ఓ అమ్మ ఇక్కడ బోనాలు కూడా పెట్టిరుగా. అక్క గట్టినే చేపిస్తుంది పండుగ, అయితే సంబరాలు మంచిగానే చేస్తున్నారు. ఈ అక్కలను కూడా అడిగి తెలుసుకుందాం ఏ నుంచి వచ్చారు. అక్క ఏ నుంచి వచ్చారు అక్క? నెల్లూట్ల అంటే ఎక్కడ అక్క? జనగాం జిల్లా. జనగాం జిల్లా అంటే జనగాం నుంచి బోనాలు ఎత్తుకొచ్చారులే అక్క కోసమే. మీది ఎక్కడక్క? అందరూ అక్కడి నుంచి వచ్చారా? చూసిరా జనగాం అవతల నుంచి వచ్చిరాట, జనగాం అవతల నుంచి వచ్చిరాట ఇల్లు. వీళ్ళందరూ బోనాలు అక్కడి నుంచి తీసుకొచ్చారు. చూడు అక్క కోసం అంత ప్రేమ, చూడు అక్క ప్రజలకు అంత మంచిగా పోయింది అన్నట్టు. ఈడ మంచిగా రాసి పెట్టిందిగా అక్క. ఈడేదో మంచిగా రాసి పెట్టి ఉన్నారు, ఏందో చూద్దాం పారి. సామ్రాజ్యవాదం యుద్ధం నశించాలి, సామ్రాజ్యవాదం యుద్ధం నశించాలి. అక్క రాగానే మంచిగా ఉండాలని చెప్పేసి ఒక కొటేషన్ వేసింది చూడు. ఇదేందుల్లా మా ఉప్పుతోటే రాసిరుగా ఈడ. ఇది ఉప్పు అంటే మనం కూరలో అక్కడిక్కడ వేసుకుంటాం. ఇక్కడ మస్తు వేసిర్రు చూడు ఉప్పుతోటి. ఇక్కడ మధ్యలో ACF అని కూడా రాసిర్రు. 50 సంవత్సరాలు నింపుకున్న సందర్భంగా ఇంత మంచిగా డెకరేషన్ చేసిర్రు చూడు, ఎంత మంచిగా ఉందో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఈడ జెండా కూడా ఎగిరేసిరు. మనం ఒకసారి జెండా కూడా ఎగిరేసిరు. అగో ఈ జెండాలు కూడా అగో 50 సంవత్సరాలు నిండే అని మనం మాటి దూరం పాకులు కూడా చూసినాం. కానీ ఇక్కడ జెండా ఎగిరేసేటప్పుడు అగో ఈడ ఈ 50 సంవత్సరాలు నిండే అని చెప్పుకుంటా ఇట్లా జెండాలు కూడా దూరం పాకులు కట్టిరు చూడుగా. ఎంత మంచిగా ఉంది చూడు, మస్తు అందంగా అవుపిస్తుంది. ఈడ బుక్కులు అమ్ముతున్నారు, ఆడ ఫోటోలు అమ్ముతున్నారు. బాబా 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 ఏమన్నా చేస్తున్నారులే, మస్తు చేస్తున్నారు సంబరాలు అంటే. సార్ నమస్తే. సార్ నమస్తే పాపన్న. సార్ మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు డాక్టర్ బండి సాయన్న గౌడ్. ఓకే. నేను ఇక్కడికి అరుణోదయ 50 సంవత్సరాల అర్ధశతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో నా పాత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి, తర్వాత అప్పుడు మేము అరుణోదయ కళా సంస్థలో ఒక కళాకారునిగా డ్యాన్సులు నేర్పటంలో కానీ, పాటలు పాడటంలో కానీ, ఇవన్నీ కూడా పీడిత తాడిత ప్రజల కోసం, వాళ్ళను చైతన్యపరచడం కోసం, వాళ్ళని ఈ సమాజంలో భాగస్వామ్యులుగా లేకుండా చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటాపంచలు చేస్తూ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ భాగస్వాములు కావాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన జీవితం ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరికీ సమాన హక్కులు రావాలనే ఉద్దేశంతో ఆ రకమైన చైతన్యాన్ని పరిచే విధంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య పనిచేసేది. తర్వాత ఇవాళ అరుణోదయ సంస్కృతిని మొదలు పెట్టుకొని 50 సంవత్సరాలు గడిచి ఇవాళకి 50 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే గతంలో బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకి చాలా వరకు స్ఫూర్తిని గాయించింది మన విమలక్క పాటలు. ఇవంటే గతంలో మీరు చేసిరు కదా, ఇప్పుడు ఈ 50 సంవత్సరాల తర్వాత ప్రజలకి ఎలా చొచ్చుకుపోతారు? అదే అంటే ఇప్పటికీ ఆ పరిస్థితులు కొన్ని మారొచ్చు కాక కానీ ఇంకా అటువంటి పరిస్థితులు సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులను మార్చడానికి కొత్త పోకళ్ళు ఏవైతే ఉంటున్నాయో ఆ పోకళ్ళల్లో కూడా రకరకాల సమస్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వాటిని దూరం చేయడానికి కావలసిన ప్రయత్నాలలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి.
అది అటువంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ రోజులున్న ప్రజలకి అంటే ఇప్పుడు ఇవాళ జరిగే అన్యాయానికి కూడా ఎదిరించి ఎవరైతే ఉన్నా కూడా ఎవరైనా ఎదిరించిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు లోకములకు పరిచయం కావట్లేరు. మరి దీని గురించి మరి మీరేమంటారు? ఖచ్చితంగా అంటే ఈ కళా సంస్థలు అనేవి అంటే పరిచయాలు చేయడానికి కానీ, తర్వాత గొంతు లేని వాళ్లకు గొంతుగా ఉండడానికి కానీ, సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో సమస్యల్ని ఎత్తి చూపడంలో కానీ, వాటి పరిష్కారంలో కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూగా మొదటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొనసాగుతాయి. ఖచ్చితంగా అటువైపుగా ఎవరైతేనేమి, ఏ పార్టీలో ఉంటేనేమి, ఏదైనా కావచ్చు గాక, మామూలు గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయిలో ఉన్న వ్యక్తుల కానించి పై స్థాయి వరకు కూడా అందరికీ సమాన న్యాయం జరగాలనే ఆ ఉద్దేశంతో ఈ కళారూపాల ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో కూడా మనం చూసినాం తెలంగాణ మూమెంట్లో నిజంగా అరుణోదయ కళా సాంస్కృతిక సమైక్య అనేది మామూలు రోల్ కాదు కదా. మనకి తెలంగాణ ఉద్యమాల టైంలో అక్క పాటలు అంటే విమలక వాడిన పాటలు చాలా మందిలో ఒక ఇట్లా అంటే ఏమంటారు ఉత్తేజాన్ని ఇచ్చినారు. ఇట్లా చాలా పౌరుషం అనేది వచ్చింది. ఒక పాట పాడితే ఒక పౌరుషం అనేది వస్తుండే. మరి ఇప్పుడు ఉన్న విద్యార్థులకి మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? ఒకటే అంటే ఎప్పుడైనా కూడా ఈ సమాజంలో అసమానతలు ఎక్కడైతే ఉంటాయో ఆ అసమానతల్ని రూపుమాపడానికి ఖచ్చితంగా ఎక్కడనైతే సమస్య ఉంటుందో అక్కడ ఈ పాట ప్రవేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అటువైపుగా ప్రయాణం చేయటమే ఉంటుంది. మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఈ కళారూపాలని బతికించుకునే ప్రయత్నం కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉండాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కొనసాగించడానికి ఈ కళారూపాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగుతుంది. దాంట్లో అరుణోదయ కళా సాంస్కృతిక సమైక్య యొక్క పాత్ర ఇంకా ఎక్కువ ఉండబోతుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ రోజులల్లో కళా పోషణ అనేది చాలా తగ్గిపోతుంది. మనుషులు కూడా కళా పోషణకి చాలా తగ్గిపోయారు ఇప్పటి వరకు. అంటే ఈ ఉద్దేశంగా ఎవరైతే ఇంకా కళాకారులు ఉన్నారో, ఎవరైతే ఎదిరించి గొంతు నిలబడుతుందో ఆ గొంతు ఖచ్చితంగా పైకి తీసుకొస్తామనే స్ఫూర్తి మన అరుణోదయ సంస్కృతి వాళ్ళు మనకు కల్పించారు. ఇది ఇంకా ఎప్పటి వరకు తీసుకుపోగలుగుతారు? కంటిన్యూగా పాపన్న ఇది మామూలుగా ఒక దాంతో ఆగేది కాదు. ఖచ్చితంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇలాంటి కళాకారులను తయారు చేసి సమాజం కోసం, సమాజం అభివృద్ధి కోసం, సమాజంలో ఉన్న ఏవైతే అన్యాయాలు అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని రూపుమాపడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు ఈ అరుణోదయ కళా సాంస్కృతిక సమైక్య కావచ్చు, తర్వాత అభ్యుదయ భావాలకు సంబంధించిన ఎవరైనా కూడా చేస్తూనే ఉంటారు. అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. డెఫినెట్గా ఆ ప్రయత్నంలో ఈ కళారూపాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే గతంలో మేము ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా బాగా చూసినాం కదా, చైతన్యం మామూలు జనాలలో కూడా చైతన్యం తీసుకొచ్చి అందరూ ఈ సమాజంలో భాగస్వామ్యులు కావాలనేది చాలా ప్రధానంగా కీలకంగా ఉంటుంది. ఆ పాత్రను ఖచ్చితంగా పోషిస్తుంది. ఇది ప్రజలలో కూడా ఇంకా చొచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాపన్న ముచ్చట్లు బాగా చూస్తున్నాం. అది నీ పాత్ర చాలా గొప్పగా ఉంది. ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయి మా పాపన్న. థ్యాంక్ యూ. ఈ 6-9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూడండి. అందరూ దీన్ని ఇటువంటి ఛానల్స్ని కాపాడుకోవాలి. ఎందుకంటే పూర్తిగా సమాజం కోసమే ప్రయత్నం చేసే దాంట్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కళాబృందం ఇంకో వాళ్ళు ఉన్నారు. ఆ కళాబృందం వాళ్ళని కూడా ఒకసారి అడిగి చూసుకుందాం, అడిగి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరే? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాసా? మరి ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మాది శారాజ్పేట విలేజ్ అన్న, మండలం మాలేరు, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ అరుణోదయ సంస్కృతి పెట్టి 50 సంవత్సరాలు అవుతుంది కదా.
అవుతుందన్న. అయితే ఈ మన అందే భాస్కర్ అన్నట్టు ఆయన మాకు ఇసొంటి వచ్చేయడం వల్ల ప్రోగ్రామ్ చెప్తుంటాడు. ఓకే ఎక్కడున్నా కానీ వెళ్ళి చేస్తామన్న. ఓకే అంటే బయటకు కూడా పోతాం, బయట దేశాలకు కానీ, మలేషియా కానీ, ఇప్పుడు నెక్స్ట్ అమెరికా కానీ చాలా నుంచి ప్రోగ్రామ్ వస్తున్నాయి. మొన్న రీసెంట్ ఢిల్లీ కూడా వెళ్తారా? ఢిల్లీకి చేస్తాం. ఢిల్లీకి వెళ్ళేసి వచ్చినా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళాలి. అంటే ఇక మీకు ఇదే పాటలు ఆటలు అన్ని ప్రతి ఒక్కదానికి అంత కార్యక్రమంలో అన్నిటికీ దేనికైనా ఏ సందేశానికైనా పాల్గొంటారు. అన్నా ఢిల్లీకి వస్తావా మాతోటి? ఢిల్లీ ఏందన్న, ఢిల్లీ అవతల అమెరికా కూడా వస్తా. గీస్తావా ఢిల్లీలో? కళ్ళు గీస్తా, సర్వై పాపన కత్తి వచ్చి ఆడిసినట్టు ఢిల్లీని కూడా ఆడిస్తా. మరి పోదాం రా 29th పోదాం పదా, ఎంత దూరం అయినా వస్తా, ఎక్కడికైనా వస్తా. ఓకే డన్. జనవరి 26 నాడు మనకు అవకాశం వచ్చింది. జనవరి 26 నాడు. ఓకే జాతీయ జెండా ఎగరేయడానికి అక్కడ సీఎం వాళ్ళు వస్తారు. అంటే ఇక చూసినారు కావుల్లా, ఇక్కడ ఎక్కడో భువనగిరి దగ్గర ఆలేరు కానించి వస్తున్నారు వీళ్ళకి ఢిల్లీ నుంచి పిలిపించుకుంటున్నారు. చూడుర్రి ఎంత కళాపోషణ నుంచి వీళ్ళని అక్కడ దాకా పిలవాలి. మరే మలేషియా కూడా పోయిరాట. ఇక మళ్ళీ ఇంకోటి అమెరికా పోతారాట. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పోయి మళ్ళీ జనవరి 26వ తారీఖు జెండా ఎగరేసుకుంటే ఎగురుతారట. మరి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక స్టెప్ వేస్తారా? చేస్తారా? మరి ఒకసారి రాదు చూస్తా నేను కూడా. ఇక చూసిన అన్నాళ్ళు ఎట్లా స్టెప్లు వేస్తున్నారు. వాళ్ళు వేసింది కాక నాతోటి కూడా వేపిస్తున్నారు. మస్తు వేస్తున్నారు కదా అన్నోళ్ళు. ఇక్కడ ఎంత హుషారుగా డ్యాన్స్ చేసారో రేపు ఢిల్లీ పోయి కూడా జెండా ఎగరేసేటప్పుడు అట్లా వేస్తారట. ఇంకా మరి అన్నోళ్ళకి మాత్రం మంచిగా లైక్ చేయాలి మనం. ఎందుకంటే మంచిగా ఊపి తీసుకొచ్చారు. ఇట్లా వెయ్యంగానే ఇంకా 4 స్టెప్పులు ఇంకా నాకు ఏ ఊది అవుతుంది. అట్లాంటిది అన్నోళ్ళు మంచిగా లైక్ చేయరి. ఎక్కడ ఒప్పించినా అన్నల్ని మీరు ప్రోగ్రాంలో పిలిచినా కూడా వస్తారు. ఇగో ఇక ఇంకో అన్నను పట్టుకొచ్చిన సేమ్ గద్దర్ అన్న తీర పాట పాడుతాడట. మరి ఒక్కసారి అన్న పాట విని మనం ఏం చేద్దామంటే అన్నతో అన్ని ముచ్చట పెట్టుకుందాం ఎట్లా ఏంది అనేది మొత్తం. అన్న మరి నాకు మా ప్రేక్షకులు అందరి కోసం ఒక పాట వేసుకోరాదనా? తెలంగాణలో పాట ప్రాధాన్యత ఏంది, పాట పుట్టుకేంది, తెలంగాణకు పాటకు అనుబంధం ఏంది, ఈ కాన్సెప్ట్లో మేము అప్పుడు లాస్ట్ ఇయర్ ఈ 200 మంది మీద ఊపా కేసు పెట్టినప్పుడు కళాల గర్జన అని అరుణోదయ సాంస్కృతిక సమ్మెగా నిర్వహించింది. ఆ సందర్భంలో భాగంగా రాసిన పాట కంప్లీట్ మిత్రన్న రాసింది. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలు, జై తెలంగాణ బోలు, తెలంగాణ బోలు, జై తెలంగాణ బోలు. పాట పుట్టుకే పని పాట, పాటంటేనే చెమటల బూట, పాటంటేనే ఉద్యమ పాట, పాటంటేనే విప్లవ పాట, పాటంటేనే విప్లవ పాట, దోపిడి గుండెలో దించిన తూట. తెలంగాణ పాటు జన తెలంగాణ పాటు, తెలంగాణ పాటు జన తెలంగాణ పాటు. అయితే ఇందులో ఈ పాటలో మీరు పాడుతూనే మస్తు నాకు ఇట్లా బలం వస్తుంది, ఇట్లా వెయ్యనుల బలం వస్తుంది అంటారు కదా. తెలంగాణలో పాట గడ్డిపోసలను కూడా గడ్డపారాలు చేసింది. అవును, తెలంగాణ సాయుధ పోరాటంలో సాయుధ పోరాటంలో ఒక పాట అంటే ఒక విమలక్క, ఒక గద్దరు, ఇట్లా వీళ్ళే గుర్తొచ్చేది. అప్పుడు సాయుధ పోరాటం నుండి మొన్న జరిగిన మలదశ పోరాటం వరకు, ఇప్పుడు జరుగుతున్న అదేంది మతోన్మాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల వరకు. అప్పుడు సాయుధ పోరాటంలో బండి యాదగిరి, సుద్దాల హనుమంతు లాంటి చాలా పెద్ద పెద్ద కవులు ఉన్నారు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు జయరాజ్ అన్న, కామ్రేడ్ విమలక్క, గోరెటి వెంకన్న, కామ్రేడ్ రామారావు అమరుడు చనిపోయిన అరుణోదయ రామారావు అన్న, నాగన్న, ఇలాంటి ఎంతోమంది వాళ్ళ
పాట కోసము, పాటతో జనాలను చైతన్యం చేయడం కోసము వాళ్ళ జీవితాలన్నీ త్యాగం చేశారు జనాల కోసం. అవును. గాలికి ఊగే గడ్డి పూసలను గడ్డపారలుగా చేసిన పాట, చెట్టు కొమ్మలకు ఊయలగట్టి కోయిల రాగం తీసిన పాట, సుద్దాల హనుమంతు పాట బండి యాదగిరన్న పాట, సుద్దాల హనుమంతు పాట బండి యాదగిరన్న పాట, తెలంగాణ పాటు జన తెలంగాణ పాటు. అయితే ఇలా జనం కోసం పాడినందుకు సర్దార్ హాష్మి నుంచి ఇప్పటి వరకు జనాల కోసం పాటలు పాడిన ఆధార్ చంపుతున్నారు, లేదా ఏదో ఒక కుట్ర కేసులు పెట్టి ఇరికిచ్చి కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. ఏ కేసులకు కానీ ఉరితాళ్ళకు కానీ దేనికి కానీ పాట భయపడదు అని అదేంది సంఖ్యలేసి బంధిస్తుంటే స్వేచ్ఛాగాలై వీచిన పాట. అది చాలా ఉంటది, ఇంకా పాట చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఈ పాట అసలు పాడుతుంటే ఓ దిక్కుగా వెయ్యనుల బలం వస్తుంది, మళ్ళీ ఓ దిక్కునేమో ప్రతి ఒక్కదానికి అర్థం ఇట్లా వివరిస్తున్నట్టయినా ఉన్నది. నాకైతే మస్తు అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే. అట్లా పాటకు సంబంధించి తెలంగాణలో చాలా ప్రాధాన్యత ఉంది. పాట ఒకటి, డప్పు ఒకటి తెలంగాణ సంస్కృతిలో ఇంక్లూడ్ అయి ఉన్నది. ఇట్స్ ఇంక్లూడ్ ఇన్ అవర్ కల్చర్. డప్పు అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉన్నది, పాట అనేది ఇంక్లూడ్ అయింది. ఎందుకంటే మారినది మేమేమంటామంటే పాట అనేది పనితోనే పుట్టింది. అవును. ఇప్పుడు కామ్రేడ్ మిత్రన్న, పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, ఆ మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు, పలుకలేని మనిషి. ఇది 2012లో రాసిన పాట. అట్లాంటి చాలా పాటలు అరుణోదయ పాడింది. అందులో ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే అరుణోదయకు 50 ఏళ్ళు, ఒక విప్లవ సాంస్కృతిక సంఘము 50 ఏళ్ళు నిలబడడం అంటే అది చాలా పెద్ద గొప్ప కారణం అసలు. అంటే ఏ సంస్థ కూడా 50 సంవత్సరాలు నిలబడాలంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని అన్నిటినీ దేని కూడా భయపడకుండా ఎదురించే గొంతుకలు అయినాయి నిలబడ్డది. కాబట్టి ఇలా మనకి 50 సంవత్సరాలు నిలబడ్డది. ఏది అరుణోదయ సంస్కృతి. అరుణోదయ అనేది 1974లో కామ్రేడ్ పీడిఎస్యు అనేది అయితే స్టూడెంట్ యూనియన్ ఉందో దాని నిర్మాత అయినటువంటి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కామ్రేడ్ చలపతిరావు లాంటి మన గూడ అంజన్న, రాజేంద్ర ప్రసాద్ అన్న, ఇట్లాంటి వాళ్ళు అప్పుడు పీడిఎస్యు అనేది ఒక ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్. మనకంటూ ఒక సాంస్కృతిక రంగం ఉండాలి, మనం పాటలతోని జనాలను చైతన్యం చేయాలి, విద్యార్థులను చైతన్యం చేయాలన్న ఉద్దేశంతో 1974లో మేలోనే ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో మేలోనే ఒక సమావేశం జరిపి చెయ్యాలి అని అనుకున్నారు. అట్లా పుట్టిందే అరుణోదయ సాంస్కృతిక సమైక్య. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీలు చీలినప్పుడు పార్టీకి ఒక సాంస్కృతిక సంఘం ఏర్పడి అరుణోదయ చీలిపోవచ్చు, కానీ సరే చీలికలు అనేటివి సపరేట్ కావడం అనేది అది బాధాకరమైనప్పటికీ ఎప్పటికైనా అన్నీ ఒకటి కావాలనే మా ఆకాంక్ష. అందులో అది పక్కన పెడితే అరుణోదయ, ఇప్పుడు నేను పనిచేస్తున్న అరుణోదయ, ఈ అరుణోదయ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించింది. అందులో కామ్రేడ్ విమలక్కది చాలా గొప్ప పాత్ర. 3 నెలలు అంటే 3 నెలలు తెలంగాణ కోసం ఫైట్ చేసిన ఆమె ఒక ఉమెన్. తెలంగాణ అంటే ఈ మలిదశ ఉద్యమ చరిత్రలోనే 3 నెలలు ఏ మహిళ చేయలేదన్న. ఎవరు చేయలేదు, ఒక విమలక్క మాత్రం తను పాడినందుకే కేవలం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలి, అమరుల ఆశయాలు సాధించాలి, నూతన ప్రజాస్వామిక విప్లవం కాంక్షిస్తూ పాడిన విమలక్కను కేవలం పాడినందుకే 3 నెలలు జైల్లో పెట్టారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్. సరే, అప్పుడు వలసవాదం అప్పుడు పెట్టినారు అని అనుకుందాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ కేసు అయింది విమలక్క మీదనే, మా అరుణోదయం మీదనే. మా అరుణోదయ ఆఫీస్లో మేము బాంబులు తయారు చేస్తున్నాము, మేము అది తయారు చేస్తున్నాం అని చెప్పేసి ఆఫీస్ సీజ్ చేసినాం. అవును, మేము బాంబులే తయారు చేస్తున్నాం, మా పాటలతో బాంబులను తయారు చేస్తున్నాం, మా మాటలతో బాంబులను తయారు చేస్తున్నాం. సరే, నువ్వు అంటున్నావు మేము అర్బన్ నక్సలైట్లం అంటే, నువ్వు చేసిన మోసాలను కానీ నువ్వు జనాలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అయితే అవును మేము అర్బన్ నక్సలైట్లవే. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నీవు అదేంది మతోన్మాదాన్ని రేపుతున్నప్పుడు నీకు వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తే అర్బన్ నక్సలైట్లవే అయితే మేము అర్బన్ నక్సలైట్లవే. జనం కోసం పాడుతూ ఒరిగిన అందరికీ నివాళులు అర్పిస్తూ ఈ
50 వసంతాల సభలను జయప్రదం చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 6-9 టీవీ తెలుగు. అన్న నమస్తే అన్న. నమస్తే. నేను పాపనని. చెప్పే పాపన్న. అన్న ఇవాళ అరుణోదయ సంస్కృతి పెట్టి వాళ్ళకి 50 సంవత్సరాలు నిండేది కదా అన్న. మరి ప్రజలకి ఇంకేం చైతన్యంగా తీసుకుపోదాం అనుకుంటున్నారు? ఏం మండువ పెట్టినావు నువ్వు? ఇక్కడ మొత్తం మండువల నీదే నడుస్తున్నట్టుగా జోరు. సందేశం ఏం లేదంటే 50 సంవత్సరాల అరుణోదయ పాటలతోటి చాలా ఈ ప్రాంత ప్రజల, పేద ప్రజల విముక్తిలో వీళ్ళ భాగస్వామ్యం చాలా ఉంది. ప్రజలను చైతన్యవంతులను చేసుట్లా, పోరాట ప్రతిమ చూపించుట్లా, ప్రశ్నించే తత్వాన్ని పెంచుట్లా వీళ్ళ త్యాగాలు ఉన్నాయి. చాలా మంది అరుణోదయ కళాకారులు కూడా ఈ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే తెలంగాణ పోరాటం ఈ వీళ్ళ పాటలతోటి జనం లోపలికి పోయినాయి. జనం కూడా బయటికి వచ్చి కొట్లాడి ఢిల్లీ తల వంచి ఇలా రాష్ట్రం తీసుకొచ్చుకునే దాంట్లో అరుణోదయ పాత్ర చాలా అవల్ స్థానంలో ఉంటుంది. గదరన్న ఆ టీం తర్వాత విమలక్కనే. విమలక్క తన మహిళ అయిన తర్వాత కూడా ఆ ఆడవాళ్ళందరినీ జమ చేసుకొని మొత్తం వీళ్ళందరిని బట్టి ఊర్ల పొంట తిరుగుకుంటా ప్రచారం చేసుడు తెలంగాణ వచ్చే వరకు. కానీ వాళ్ళకు ఒక పెద్ద గిఫ్ట్ ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, వీళ్ళు గవర్నమెంట్కి వచ్చిన ఒక నెల రోజుల లోపలనే ఇంట్లోకి సామాన్ అంతా నెలనే అనుకుంటా, ఇంట్లోకి సామాన్ అంతా బయట వరేసి ఆఫీస్ అంతా ఖాళీ చేపించేసి రోడ్ల మీద వేసారు. అంటే పాలకుల పరిస్థితి అట్లుంది. వాళ్ళేమో మంచి అంతకుముందు వీళ్ళ ఇళ్ళ కాడికి వచ్చి రూమ్ల కాడికి వచ్చి ముచ్చట పెట్టిన వాళ్ళు తర్వాత వీళ్ళని బజార్లో వేసారు. కానీ ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడనేది అరుణోదయకు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యత. మరి ఇంకా ప్రజల లోపలికి ఎలా ఈ చైతన్యాన్ని, స్ఫూర్తిని ఎలా తీసుకుపోతారు? ఇంకా అదే వాళ్ళు కూర్చుంటారు. రేపు కూడా వాళ్ళ సమావేశాలున్నాయి. పాటనే వాళ్ళ ఆయుధం. నిబద్ధత, క్రమశిక్షణ ఇవి అరుణోదయలో అంటే పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇలా ముఖాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో ఇవాళ ఏంటంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఊర్లలో ఉండబోతుంటే ప్రజల గురించి నిజాయితీగా తిరుగుతుంటే నిజాయితీ పరులు ఉన్నారంటేనే ఒక పెద్ద వార్త. అంటే ఇటువంటి పిచ్చోళ్ళు ఇంకా ఉన్నారా అన్నట్టుగా. సో అయినా కానీ ప్రజల పక్షాన కమిట్మెంట్ తోటి ఇంకా సాహిత్యంతో పల్లెల్లో పోతున్నారు. ఇప్పటికి కూడా పల్లెల్లో పోతున్నారు. వాళ్ళ ప్రచారం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇలా టీవీలకి ఇవి వచ్చే వరకు ఇంకొద్ది ఎక్కువ జనం లోపలికి పోతున్నాయి. అంతకుముందు అట్లా ఈ ప్రచార సాధనాలు కూడా లేవు కదా. అట్లా ఉన్నప్పుడే వాళ్ళు జనం దగ్గర పోయి జనాన్ని చైతన్యవంతులు చేశారు. ఇటువంటి ప్రచార సాధనాలు ఉన్నప్పుడు ఇంకా కొంత తొందర చేయగలుగుతారు అంతే. ఎందుకంటే సెల్ ఫోన్ యుగము, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ కొంత ఈ కళలను డామినేట్ చేసే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కానీ సమస్యలు ఉన్నంత కాలం సాహిత్యం ఉంటుంది. సాహిత్యం ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయి, ప్రజా చైతన్యాలు ఉంటాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది వాళ్ళు ఇంకా నెక్స్ట్ 50 years కూడా జనం లోపల నుండి పనిచేసేటట్టు కనబడుతున్నారు. ఓకే, మీరు అంటే ఈ అరుణోదయ సంస్థకి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా మీ సంతోషం అంటే మీకు సంతోషంగా ఉన్నది అంటే ఇప్పుడు సంతోషంగా వచ్చినారు కదా, ఇప్పుడు మీరు ఇంకా సెలబ్రేషన్కి ఎట్లా చేయాలనుకుంటున్నారు? నేను సెలబ్రేషన్ కాదు, వాళ్ళ కొన్ని సమస్యల దండలు వేయదలుచుకున్నా. యాక్చువల్గా దండలు వేసే దాంట్లో 2 రకాలు ఉంటాయి కదా. సో నేను సమస్యల దండలే. ఎందుకంటే వాళ్ళ పోరాటాలు ఇంకా ఆగలేదు. తెలంగాణ అయితే వచ్చిన తెలంగాణ సామాజిక కోణం కావచ్చు, తెలంగాణ ప్రజల సమస్యలు తీరినటువంటి తెలంగాణ ఇంకా రాలేదు. సో అది వచ్చేటందుకు ఇంకా వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వేదిక మీద కూడా చెప్పిన. అది కూడా నేను జనానికి కూడా చెప్పదలుచుకున్నాను. ప్రజలకు కూడా మీ అసంటి వాళ్ళది జర సపోర్ట్ ఉంటే కొంచెం ముందుకు సాగిపోతుంటారు. మా పని అదే కదా, పొద్దున్న లేసే మా పని అదే. మాకేమున్నది ఇదే, జనమే ఇల్లు, జనం సమస్యలే మన సొంత సమస్య లెక్కనే తిరగాల్సిన అవసరం. అట్లా నా లెక్కనే చాలా మంది ఉన్నారు, సమాజంలో చాలా మంది ఉన్నారు. కాకపోతే మార్పు వస్తూ ఉన్నది. కానీ ఒక కంప్లీట్ మార్పు అయితే ఇంకా జరగలేదు. ఒక రాష్ట్రమే తీసుకొచ్చిన భౌగోళిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఆ తెలంగాణలో సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి అని ఉన్నదో ఆ సుభిక్షంగా ఇంకా జరగలేదు. పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి అంటే పసిడి సిరులు మాగాణంలో పడుతున్నలో కానీ హృదయాలు మాత్రం అన్ని గాయాలు అయ్యే ఉన్నాయి. అందుకనే ఆ గాయాల తెలంగాణ కాదు, ఈ గేయాలతో ఇంకా చైతన్యవంతులై సుఖశాంతులతో నిజమైన సుఖశాంతులు తెలంగాణ రావాలని వీళ్ళ మీద బాధ్యత ఉన్నది. మా సొంతలో కూడా ఆ పనిలోనే ఉన్నాం. థ్యాంక్ యూ. 69 టీవీ వాళ్ళందరినీ మన వేషాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇది నిజమైన వేషమే ఉండాలి కానీ మరి సో నిజమైన వేషమే కదా. కాళ్ళు ఎక్కువ వస్తుంది అని నీకు చూపి అది రైట్ కరెక్టే. ఉన్నాయి కాళ్ళకు ఉన్నాయి, నిశానీలు ఉన్నాయి. ప్రజల పక్షాన నిజాయితీగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా జనం పక్షాన ఉండాలి ఎల్లప్పుడు అనేది ఏకైక కోరిక, ఏకైక లక్ష్యంతో కనుక పనిచేస్తే ప్రజలు గుండె కద్దుకొని మీ ఛానల్ను చూస్తారని చెప్పని ప్రజలకు కూడా ఈ ఛానల్ను ఆదరించాలని చెప్పదలుచుకున్నాను.
అన్న నమస్తేనే. నమస్తే అన్న, నా పేరు కోరే షాయిరాం. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి నేను గత 16 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మరి మాది వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా అన్న. చెప్పండి అన్న. అయితే ఇవాళ అరుణోదయ సంస్కృతి అని విమలక్క పెట్టి ఇవాళకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఇలా పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా సంబరాలు అంటున్నాయి. మరి దీని గురించి మీరు ఎంత సంతోషంగా మీరు ఇక్కడ చేస్తున్నారో మాకు మీ భావాల ద్వారా మాకు తెలియజేయండి ఒక్కసారి. నేను అరుణోదయ తోటి 2001 నుంచి అరుణోదయ తోటి వాళ్ళతో పాటు కలిసి జర్నీ చేస్తున్నాను. 2001 నుంచి. అయితే ఈరోజు అరుణోదయ స్థాపించబడి 50 సంవత్సరాలైనందుకు సంబరాలు చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎంతోమందిని అరుణోదయలో నేను చూసిన మిత్రులు పైలం సంతోష్ అన్న కానీ మా సీను కానీ కొంతమంది అమరులైనరు. వాళ్ళకు కూడా కొంత బాధగా ఉంటుంది, ఎందుకంటే చూసిన వాళ్ళం కదా, ఆ జర్నీ కూడా కొంచెం బాధగానే ఉంటుంది. ఖచ్చితంగా అరుణోదయ సంబరాలు అనేది కాకుండా అరుణోదయ సంబరాల ద్వారా అరుణోదయ ఒక సంస్కృతి ద్వారా ప్రజలను మేల్కొల్పే విధంగా అరుణోదయం ముందుకు పోతుంది అనేది నేను ఆశిస్తున్నాను. అంటే ఇవాళ కళాకారులు చాలా మంది తగ్గిపోతున్నారు కదా, మరి వాళ్ళని చైతన్యపరుచుకుంటూ ఇంకా ఎంతమంది ఇట్లాంటి వాళ్ళని తయారు చేయగలుగుతారా? మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మన కళాకారులు ఎవరైతే ఉన్నారో చిందు కళాకారులు, బైండ్ల కళాకారులు చాలా ఉన్నారు. అయితే ఆ కళాకారులు ఇలా కనుమరుగైపోతున్నారు. ఇలా ఏంటంటే సినిమాలు వచ్చేసి మనం చిన్నప్పుడు డ్రామాలు వేసేది, నా వయసు 49 సంవత్సరాలు డ్రామాలు చూసినా, వీధి నాటకాలు చూసినాం. అయితే ఇలా ఏమైతుంటే అవి కనుమరుగైపోతున్నాయి. అది కనుమరుగు కాకుండా అనేది ఈరోజు అరుణోదయ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం మేము చాలా సంతోషపడుతున్నాం. అరుణోదయకు, ఆ అరుణోదయ బృందానికి, విమలక్కకు కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాము. అంటే మేము ఎక్కడ చూడలే, ఇక్కడ బుర్ర కథలు వేసేవాళ్ళు, భాగవతాలు వేసేవాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా అక్క ఇక్కడ దాకా పిలిపించింది. సంతోషంగా నాకైతే మస్తు. నాకు ఊళ్ళో చిన్నప్పుడు భాగవతాలు వేస్తుంటే మంచిగా అడిగి కాలు పెట్టుకొని ఇట్లా కూర్చొని సైకిల్ ముక్కలో పెట్టుకొని కూర్చొని ఇట్లా చూస్తున్నది. అయితే అయ్యే రోజులు మళ్ళీ ఇలా నాకు గుర్తొచ్చేటట్టు చేస్తున్నారు. గతంలో చిన్నప్పుడు ఏమైందంటే రచ్చబండ అనేది ఉండేది ఊర్లలో. ఆ రచ్చబండ కాడ భాగవతం వేసి స్టే చేస్తే అమ్మ వాళ్ళు ఏం చేసేదంటే నానమ్మను అమ్మను పోయి శాపపరిచేది అక్కడ, మా జాగానే ఆపుకునేది. అట్లా 1-2 రోజులు 3 రోజులు భాగవతం ఆడితే ఎంతో సంతోషంగా ఊరు మొత్తం సంబరంగా చూసుకునేది. అయితే ఇలా కళలు మొత్తం కనుమరుగైపోయినాయి. ఫస్ట్ టీవీ వచ్చింది, కనుమరుగైపోయింది. సెల్ ఫోన్ వచ్చింది, మొత్తం కనుమరుగైపోయింది. లాస్ట్కి పల్లె సంస్కృతి మొత్తం కనుమరుగయ్యే పరిస్థితిలో ఇలా అరుణోదయ దాన్ని స్టెప్ తీసుకొని పల్లె సంస్కృతి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి వెలుగులోకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలా నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి కాబట్టి హ్యాపీ. అంటే ఆనాడు ఏ దళితులు అంటే బడుగు బలహీన వాళ్ళ వర్గాలకి ఒక స్ఫూర్తిగాయంగా ఒక పాటతోటి ప్రజల మనసులోకి చొచ్చుకుపోయింది ఒక విమలక్క అనేట ఆమె. ఈ అరుణోదయ సంస్కృతి అనేది ఇవాళ ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయి ఇవాళ ఒక గడ్డిపోసను కూడా గడ్డపారలను చేసింది. విమలక్క అరుణోదయ స్థాపించి 50 సంవత్సరాలు అయ్యేందుకు విమలక్క కంటే ముందు వాళ్ళు రామారావన్న, అరుణోదయ రామారావన్న, మరి గూడ అంజన్న, అంటే అన్నదర కళాకారులు, అటు జననాట్య మండలి కానీ ఇటు అరుణోదయ కానీ ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి తెలివిలేని వర్గాలకు పాటను ఆయుధంగా మలుసుకొని ఒక విప్లవ సంస్కృతిని నడిపించి ఆ రోజు గడిల పాలన కూడా తల వంచినటువంటి చరిత్ర అరుణోదయకు ఉంది, జననాట్య మండలికి ఉంది. అది ఖచ్చితంగా సగౌరవంగా చెప్పుకోవాలి. ఇలా గూడంజన్న పాట ఏంది, గద్దరన్న పాట ఏంది, బండి యాదన్న పాట ఏంది, ఇప్పుడు జయరాజన్న, గోరటి వెంకన్న, మిత్రుడు ఎవరు వేపూరు సోమన్న, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చైతన్యం చేసేవాళ్ళు. వాళ్ళు ఇంకా అటో ఇటో మానవీయ కోణాలతో బతికి ఇంకా కళారూపాలను బతికిస్తారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మా తెలంగాణ అమరవీరుల సొసైటీకి వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక గద్దర్ తర్వాత ఇంకో గద్దర్ అంటే ఎవరైనా అడిగితే ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తారు. ఏమని చెప్తారు? విమలక్క అనే చెప్తారు. విమలక్క గద్దరు కాదు, ఆడగద్దరు, లేడీ. అంటే విమలక్క ఎన్నో బడుదుడుకులు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించి, తను జీవిత సాచరుడు కూడా జైలు జీవితాన్ని అనుభవించి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమం అరుణోదయ, అటు జననాట్య మండలి కళాకారులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. కొంతమంది మాట్లాడుకుంటారు తెలంగాణ మేమే తెచ్చినాం, తెలంగాణ వారసులం మేమే అనుకుంటారు. అది దుర్మార్గమైనటువంటి విషయం. ఈ మధ్యన కూడా నాకు విచిత్రం అనిపించింది. మన 9 మందికి గవర్నమెంట్
అవార్డు ప్రకటించింది. అవును, అది వాస్తవం. 9 మంది ప్రకటించినప్పుడు కవిత గారు బయటికి వెళ్ళి మాట్లాడింది, మరి మహిళలకు కల్పించే రేవంత్ రెడ్డికి లేదా అని అన్నది. ఎవరెవరు కల్పించంటే మా విమలక్క గుర్తుకు రాలేదా, మా మాభూమి సంధ్యక్క గుర్తుకు రాదా అన్నది. నేను కవిత గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ మరి తెలంగాణలో ప్రతి పల్లె తిరిగినటువంటి విమలక్క మీ తెలంగాణ ఏర్పడంగానే విమలక్క ఆఫీస్కి తాళం వేసి జైల్లో పెట్టింది మీ చరిత్రనే కదా, తెలంగాణ చరిత్ర మీ ఎవరి కేసీఆర్ చరిత్రనే కదా. మళ్ళీ విమలక్క గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ 50 ఏళ్ళ ఉత్సవాల సందర్భంగా ఇలా నేను గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. విమలక్క పైన ఆ రోజు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో కూడా కేసులు కాలే బ్రదర్, మీరు గుర్తుపెట్టుకోండి. మేము 2001 నుంచి జర్నీ చేస్తున్నాము, తెలంగాణ ఉద్యమంలో ప్రతి మీటింగ్లో ఉన్నాం, ప్రతి సభలో అక్కతో పాటు కలిసి ఉన్నాము. ఏ రోజు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో విమలక్కపై కేసులు కాలేదు, అరుణోదయంలో నిర్బంధించలేదు. కేవలం కేసీఆర్ వచ్చినాకనే ధర్నా చౌకులు ఎత్తేసిండు, కళాకారులను నిర్బంధించిండు, జర్నలిస్టులని నిర్బంధించిండు. చెప్పకుండా రోడ్డు మీద కూరగాయలు కొనే జర్నలిస్టులను కూడా కార్లలో ఎత్తుకపోయినట్టు చరిత్ర మీరు చూసిండ్రు. మేమేమో తప్పుడు చెప్తలేము, ఆయన ఏదో మాకు శత్రువు అని కాదు. తెలంగాణలో ఇన్ని జరిగినాయి కాబట్టి విమలక్క పైన బేషరతుగా ఆమె పైన పెట్టినటువంటి టీఆర్ఎస్, ఆ రోజున టీఆర్ఎస్ ఈ రోజున బీఆర్ఎస్ పెట్టినటువంటి కేసులను ఎత్తివేసి విమలక్కను గౌరవించాలని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను. ఖచ్చితంగా మేము ఆయన సాహసం చేస్తాడని మేము అనుకుంటున్నాము, మేము ఆశాభావంగా ఉన్నాము. ఖచ్చితంగా చేస్తారనేది మాకు ఒక నమ్మకం అనేది ఏర్పడ్డది. మిత్రులు 69 టీవీ పెట్టిండ్రు, ఈరోజు అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ మన ఛానల్ని ఆదరిస్తే, యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తేనే మన వాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతారు. ఈ అందరూ తెలంగాణ ప్రజలు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అన్న నమస్తే. అన్న నమస్తే తమ్ముడు. బాగా బాగా అన్న. చూడక చాలా అలా ఇవాళ వచ్చిన, ఇవాళ నేను చూసిన మంచి ఆట పాటతోటి ధూమ్ధామ్ చేసి మంచిగా ఇలా స్టేజ్ మీద ఎగిరి మళ్ళీ ఇక్కడికి వచ్చిన, నీ దగ్గరకు వచ్చిందే. అదే అన్న, ఇప్పుడు ఎందుకంటే ఈ 69 టీవీకి ధన్యవాదాలు అరుణోదయ తరపు నుంచి. ఈరోజు మన 50 వసంతాలు జరుపుకుంటున్నాం అంటే ఈ అరుణోదయకి 50 సంవత్సరాలు నిన్న. దాని సందర్భంగా మనం ఈ అరుణోదయాన్ని జనరల్ కౌన్సిల్ దీంట్లో భాగంగా మన నూతన కమిటీ ఎన్నిక కూడా ఉంది. ఈరోజు అన్ని వక్తలు కూడా అందరూ కూడా వచ్చి మాట్లాడటం జరిగింది. దీన్ని ప్రజల్లోకి ఈ 50 వసంతాలే కాకుండా అంటే 100 దాకా కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలనే దాని మీద మా అరుణోదయ మొత్తం కూడా ముందుకు కొనసాగుతుందని అని చెప్తూ మీరంతా కూడా దీన్ని విజయవంతం చేసినందుకు ఆయా బృందాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి కళాకారులు కానీ అందరూ కూడా మా ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినందుకు అరుణోదయ తరపు నుంచి ఇప్పుడు అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అయ్యా అంటే ఆనాడు అరుణోదయ సంస్కృతి ప్రజల మధ్యలోకి వచ్చి ఆనాడు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చింది అంటే ఈ అరుణోదయ సంస్కృతి. ఇప్పుడు ఈ రోజులల్లా ఏమంటారు, ఈ రోజులల్లా కూడా మీరు ప్రజలకి చైతన్యం ఎట్లా తీసుకుపోతారు? ప్రజలలో చైతన్యం తీసుకుపోతున్నాం అంటే ప్రజలు పడుతున్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని ఈ అరుణోదయ వాళ్ళతోటి ఉంటూ వాళ్ళ కష్టాలు చూస్తూ వాళ్ళ బాణీలు తీసుకొని వాళ్ళని మేలుకొల్పుతూ ఈ అరుణోదయ కొనసాగుతుంది. వాళ్ళ సమస్యల మీద ఎప్పుడు కూడా కొనసాగుతుంది. పోరాటంలో వాళ్ళని పోరాటం వైపు మళ్ళించే కొరకు ఈ అరుణోదయ పనిచేస్తుంది. మా లెక్కనే మీరు కూడా 69 టీవీ బోలెడంత దూరం కూడా అంతా కూడా ఇదంతా రాష్ట్రాలు దాటి కూడా ఇది ముందుకు పోవాలని మేము 69 టీవీకి స్టెప్స్ చేస్తారని, మీరందరూ కూడా ముందుకు తీసుకుపోతారని అరుణోదయ తరపు నుంచి ఇప్పుడు అభినందనలు తెలియజేసుకుంటాం. అక్క నమస్తే. అక్క నమస్తే అన్న. బాగున్నావు అక్క? బాగున్నాను అక్క. నీ పాట వింటే నాకు సిందే అవుతుంది అక్క. థ్యాంక్ యూ అక్క. నీ పేరు అక్క? నా పేరు అనిత కుమారి. అక్క, ఇప్పుడు మనకి అరుణోదయ సంస్కృతి పెట్టుకొని ఇవాళకి 50 సంవత్సరాలు నింపుకున్నాం కదా, మరి మీకు దాని మీద అభిప్రాయం చెప్తారా? అరుణోదయ 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడోసుకున్న కాలం నుంచి తన ప్రస్తావన ప్రారంభమయ్యి నేటికి అంటే ఈ సంవత్సరం 2024 ముగిసే సమయానికి 50 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా 50 వసంతాల
కార్యక్రమాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వహిస్తుంది. ఈ 50 సంవత్సరాల కాలంలో ప్రజల పాటను నెత్తినెత్తుకొని ప్రజల ఆటల్లో ప్రజల బాధలను గాథలను అన్నింటినీ కూడా మమేకం చేస్తూ ప్రజల సమస్యలను ఎత్తిపడుతూ ప్రజల దగ్గరికి చేర్చే ఒక ప్రసార మార్గమంగా ప్రసార సాధనంగా నిలబడ్డది ఏమిటి అంటే అది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఈ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తనకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, తనకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఏమిటి? ప్రజల తలల మీద ప్రజల మనోభావాల మీద బలవంతంగా రుద్దబడినటువంటి బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యవాద విష సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఆదిమ కాలం నుంచి ప్రారంభమైన ఆనాటి ఆదివాసీల పాటలైన రేలా పాటలు, అంతేకాకుండా ఆ తర్వాత ప్రజలల్లో ముఖ్యంగా పల్లె వాతావరణంలో ఉన్నటువంటి చిందు భాగోతాలు, యక్షగానాలు, జమిడిక మోతలు, కోలాటాలు ఇట్లాంటి పాటలన్నింటినీ కూడా కూడగట్టి ఆ పాటల బాణీలలో ప్రజల మధ్యలో లేవనెత్తిన సమస్యలు ఏమిటివి, ఈ సమస్యల విషయాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేస్తూ ప్రజల నుంచి ఎంచుకున్న రాగాలలో ప్రజల సమస్యలనే చొప్పించి రాసి ఆ పాటల ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను చైతన్యం చేసే దిశగా ఈ పనిని భుజాన వేసుకొని ముందుకు నడుస్తుంది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఇది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎప్పుడైతే మన అరుణోదయ సంస్కృతి ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు బడుగు బలహీన వర్గాల నుంచి ఒక ఎగసిపాటుగా మంచిగా అంటే అక్క గానం లోపలికి అందరూ చొచ్చుకుపోయి గడ్డి పోసలే గడ్డపారలుగా మారి ఇవాళ మన తెలంగాణ రాజ్యం వచ్చేప్పటి వరకు కూడా బాగా పోరాడారు. అయ్యాలో మీరు కల్పించిన చైతన్యం మరి ఇవాళ ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఇవాళ ఈ రోజు నుంచి ఇంకెట్లా తీసుకుపోతారు ప్రజలకు ఆ చైతన్యాన్ని ఎలా తీసుకుపోతారు? ప్రజలలో చైతన్యము ఉద్యమాలు ఏవైనా ఉధృతంగా సాగుతున్న కాలంలో ఉన్నంత ఉధృతి తరువాత కొరతపడడం అనేది అనివార్యం. ఎందుకు అని అనుకున్నప్పుడు అవి ప్రజల అవసరాలను బట్టి పరిస్థితులు అటువైపు మలిపిస్తాయి. అట్లా తెలంగాణ ఉద్యమం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న పిల్లాడితో మొదలు పెడితే పండు ముసలి దాకా తెలంగాణ నాది అంటే ఒక అస్తిత్వం దిశగా ఆలోచన చేసినటువంటి సందర్భాలు. ఎందుకు? చిన్న చిన్న విషయాలు వాళ్ళకు అర్థమైనవి, అవి మౌలికమైన విషయాలు. మాకు నీళ్లు కావాలి, మాకు నిధులు కావాలి, ఉద్యోగాలు కావాలి, పచ్చని పాత తెలంగాణ కావాలి, ఎడారైన తెలంగాణ మాకొద్దు, బోలువైన తెలంగాణ మాకొద్దు, ఇట్లాంటి అంశాలతోని ఉద్యమించిండ్రు. కాబట్టి చాలా మంది తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ అందరినీ కూడా మమేకం చేసింది. ఇప్పుడు ఆ పని చెయ్యట్లేదా? ఉంది. ఇప్పుడు చేయాల్సిన పని కూడా ఉంది. ఏం పని అనుకున్నప్పుడు ప్రజలకు కావలసింది భౌగోళిక తెలంగాణ కాదు, సమగ్రమైనటువంటి నిండైన ఆకుపచ్చని తెలంగాణ, సహజ వనరులు విధ్వంసము కాకుండా పచ్చని తెలంగాణ, కాలుష్యము లేని తెలంగాణ అంటే పర్యావరణ రహిత తెలంగాణ. ఇవన్నిటిని కూడా వీటన్నిటి ద్వారా ఒక కొత్త తెలంగాణను నిర్మించుకోవడం అనేది వాళ్ళ అరుణోదయ కర్తవ్యం కూడా. అరుణోదయ కర్తవ్యమే కాదు, ప్రజలందరి కర్తవ్యం. ఈ కర్తవ్యంలో భాగస్వాములను చేయడానికి ప్రజలను ముందుకు తీసుకెళ్లడంలో అరుణోదయ లాంటి మరికొన్ని సాంస్కృతిక ప్రజా సంస్థల పాత్ర ఉంటుంది. అందుకనే తెలంగాణ ఏర్పాటు అయినంత మాత్రాన ప్రజా ఉద్యమాలకో లేదంటే ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజా ఉద్యమకారులకు ఉద్యమాలు లేవు, ప్రజలకు సమస్యలు లేవు అని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకు అంటే ఒక కొత్త తెలంగాణ, సామాజిక న్యాయము, బడుగులు బలహీన వర్గాలందరికీ కూడా సామాజిక న్యాయం అంటే ఎట్లా? మేమెంతో మాకంతా వాటా, ఇది జరిగిన నాడు అది పరిపూర్ణమైన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టు. ఈ దిశగా ప్రజలను ముందుకు తీసుకెళ్లడంలో అరుణోదయ పాత్ర ఎప్పటికీ ఉంటుంది. అరుణోదయతో ఈ లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మమేకమై ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు దీన్ని గమనించి అరుణోదయ చేస్తున్న కార్యక్రమాలలో మీ భుజం కలుపుతూ, మీ అడుగులు కలుపుతూ సాగాలని నేను ప్రజలందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు ఇందులో భాగం కావాలని నేను కోరుకుంటా ఉన్నా. అరుణోదయ గురించి ఒక చిన్న పాట పాడదాం మేడం, ఒకటి మీరు పాడాలి. తప్పకుండా.
అది గోసిగట్టి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి అది గోసిగట్టి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి పాడుతున్న పాట ప్రజలది ఆహా ఆడుతున్న ఆట జనులది అరుణోదయం 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 అది చెట్టు మీది కోయిలమ్మ పాట చూసి నేర్చుకుంది అది అడవిలోని నెమలి తల్లి ఆట ఒడిసి పట్టుకుంది అది పనిలో మనిషి పాట గొంతులో అది అలసి సేదీరే ఆటరో అరుణోదయం 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 అరుణోదయం. ఇవాళ ఏ సమస్యనైనా ప్రజల దగ్గరికి చేరడంలో సోషల్ మీడియా పాత్ర అత్యున్నతంగా ఉంటుంది. అందుకనే అందుట్లో భాగంగానే 6ix9ine టీవీ ఈ లక్ష్యాన్ని భుజాన వేసుకొని ముందుకెళ్తుంది. ప్రజలారా 6ix9ine టీవీని సబ్స్క్రైబ్ చేయండి, వీక్షించండి. థ్యాంక్ యూ. అక్క నమస్తే అక్క. బాగున్నావు అక్క? అక్క నీ పాటలు వింటే మాకు జీవితం మొత్తం ఉరుకులాడే ప్రయత్నం వస్తుంది అక్క మాకు. అక్క ఇప్పుడు మనం 50 సంవత్సరాలు అరుణోదయ సంస్కృతిని నిలబెట్టుకొని వాళ్ళకి 50 సంవత్సరాలు నింపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అక్క. నాకు కూడా సంతోషంగా ఉంది తమ్మి. మీరు మా సంతోషంలో మీరు బాగా పంచుకుంటున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉన్నది. ఈ మనం ఇప్పుడు 50 సంవత్సరాలు నింపుకున్నాం కదా అక్క. ఇప్పుడు ఈ 50 సంవత్సరాలు నింపుకున్న సందర్భంగా గతంలో మన బడుగు బలహీన వర్గాలకు కూడా మీ పాటలు ఒక స్ఫూర్తినిచ్చినాయి. మళ్ళీ ఈ రోజులల్లో మళ్ళీ ఇలాంటి చైతన్యాన్ని ఎట్లా తీసుకుపోతారు ప్రజలకి? అంటే ఎప్పుడైనా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పుట్టుకనే బడుగు బలహీన వర్గాల పాటగా పుట్టింది. అది కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ యొక్క ఆలోచనతో పుట్టింది. అప్పుడున్నటువంటి వ్యవస్థాపకుల్లో అంటే జంపాల చంద్రశేఖర్ గారితో ఒక టీమ్గా తన ఆలోచనతో వచ్చినటువంటి ఒక టీంని, ఆ టీంలో చనిపోయిన చలపతన్న, అట్లనే అమరుడైన కానూరు తాత, అమరుడైన కామ్రేడ్ రామారావు, కామ్రేడ్ ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్న, ఇట్లా ఇంకా కొంతమంది ఉన్నారు. అట్లనే ఇప్పటికీ కూడా బతుకున్న వాళ్ళలో లలితక్క ఉన్నారు, గీతక్క ఉన్నారు, ఇంకా ఇట్లాంటి వాళ్ళు గూడంజన్న కూడా, అమరుడైన గూడంజన్న కూడా, ఇట్లా అనేక మంది వాళ్ళ టీం తోటి మొదలైనటువంటి అరుణోదయ మా తరం తర్వాత చిన్న పిల్లలు మీరు కూడా చూసిండ్రు కదా. అదే అందుకే జయదేవ్ తిరుమల సార్ అంటారనమాట, అరుణోదయ అంటే పాలపిట్టల గుంపు అని. ఒక పాలపిట్టల గుంపులాగా ఇప్పుడు మనం ఏదైతే ఒక ఆశయం కోసం ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి, అమరుల స్ఫూర్తితోటి సాగడానికి ఎప్పటికీ ఒక తరం రావాలి. ఇప్పుడు 50 ఏళ్ళంటే 2 తరాలు పోయినట్టు. అందుకనే ఇంకో తరం కూడా రావాలి అనేటువంటి ఆకాంక్ష నాకుంది. అందుకనే ఒక మర్రి చెట్టులాగా కాకుండా, మర్రి చెట్టు కింద ఒక గడ్డి కూడా మొలవదు అంటారు కదా, అట్లా మర్రి చెట్టులాగా కాకుండా ఎప్పుడు ఒక కొత్త తరానికి కొత్త నీటికి అవకాశం ఇవ్వాలి మనం. అట్లిస్తేనే మనం చేసేటువంటి పనికి ఒక అర్థం పరమార్థం అంటారు కదా, అట్లా. అందుకని అరుణోదయం అంటేనే ఒక పారే సెలయేరులాగా ఎప్పటికీ అది ఎండిపోకుండా ఎప్పుడు పారుతూనే ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అందుకని 50 ఏండ్లు అంటే మామూలు విషయం కాదండి. నాకు 60 ఏండ్లు, 52 ఏండ్ల నుంచి పాట పాడుతున్నా, 50 ఏండ్లుగా అరుణోదయతో కొనసాగుతున్నా, బాధ్యతల్లో 25 సంవత్సరాలుగా ఉన్నా. అంటే అంతకుముందు కూడా ప్రత్యక్షంగా అరుణోదయతో ఉన్నా, ఇంకొక రకంగా చదువుకునే రోజుల్లో పీడిఎస్యులోనూ పనిచేస్తూ ఇటు అరుణోదయ, ఆ తర్వాత మహిళా సంఘం స్త్రీ విముక్తి, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తిలో కొనసాగుతూ ఇటు అటు అంటే 2 రంగాలలో పనిచేస్తున్నాను. ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఇప్పుడు దీన్ని అరుణోదయను బాధ్యతల్లో కొనసాగుతున్నాను. అంటే ఇదంతా కూడా ప్రజలిచ్చే బలం, ప్రజల బలమే మా బలం. అందుకనే ఒక ప్రజల పాటగా, ప్రజల మాటగా, ప్రజల ఆటగా నిరంతరం ఈ ఊపిరున్నంత వరకు అరుణోదయతోనే కొనసాగుతాను, ప్రజల పక్షాన నిలబడతానని మరొకసారి తెలియజేస్తున్నాను.
థ్యాంక్స్ అక్క. ఇప్పుడు ఫాసిస్ట్ దాడి ఏదైతుందో ఫాసిస్ట్ దాడి బ్రాహ్మణ మత సంబంధానికి ఇప్పుడు రేపు మీరు ఏమి ప్రజలకు స్ఫూర్తి తీసుకెళ్ళగలరు? అంటే ఇవాళ ప్రజలపైన ఒక దాడి జరుగుతుంది. ప్రజల సంస్కృతి ఉండకూడదు అంటుంది, ప్రజల భాష ఉండకూడదు అంటుంది, ప్రజల చరిత్ర ఉండకూడదు అంటుంది, మేం చెప్పిందే వేదం అంటుంది. అది ఏ రూపంలోనైనా వస్తుంది. అది అంటే ఇవాళ ప్రపంచీకరణ రూపంలో వస్తుంది, ఇంకో కులమతం రూపంలో వస్తుంది, ఏ రూపంలో అటు మద్యపానం రూపంలో, అంటే ఎట్లైనా చేసి ప్రజలను విచ్ఛిన్నం చేయాలి, ఎట్లైనా చేసి ప్రజల్ని చీల్చాలి. అంటే విభజించు పాలించు అనేటువంటి పాలక వర్గాల యొక్క కుటిల నీతి ఎంత భయంకరంగా ఉంటుందో అట్లనే ఇవాళ అందులో ఫ్యాసిస్ట్ దాడులు కూడా ఏ రూపంలోనైనా ఎక్కడైనా చొరబడేటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని ఇది అతి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నటువంటి సందర్భంలో మనం ప్రజల్ని గెలిపించాలనేటువంటి ఒక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళంగా అరుణోదయ సంస్థలో మొదటి నుంచి ఉన్నటువంటి తరంతో పాటు మనం కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళంగా, ఎందుకంటే ఆనాటి తరంలో ఒక జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గారు మాకు పరిచయం లేకపోవచ్చు, కానీ నేను పాడిన మొట్టమొదటి అమరుని పాట మాత్రం జంపాల ప్రసాద్. ఆ తర్వాత కానూరు తాత నుంచి మొదలుకొని ఆనాటి లలిత వీళ్ళందరితో కలిసి ప్రయాణం చేసిన నేను ఈనాటి తరంతో కూడా ప్రయాణం చేస్తున్నా. అంటే మా కుటుంబమే ఒక విప్లవ నేపథ్యంతో కూడుకున్నటువంటి కుటుంబం కనుక ఆ కుటుంబంకి అందరూ వచ్చిపోయేటువంటి వాళ్ళు, కార్యకర్తలు, విప్లవకారులు, అజ్ఞాతంలో ఉండేవాళ్ళు, ఇట్లా వచ్చిపోయే కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి నుంచి మొదలుకొని అనేక మంది అజ్ఞాత కామ్రేడ్స్ మా ఇంటికి వచ్చిపోయిన వాళ్ళు. అందుకని ఆ కుటుంబంలో పెరిగినటువంటి దానిగా దగ్గరుండి అసలు ఎట్లుంటుంది వీళ్ళ పద్ధతి అని చూసినటువంటి దానిగా మా ఇంటి మీద పోలీసు దాడులు అనేకం జరిగినటువంటి సందర్భాలు, మా నాన్న అజ్ఞాతము, మా నాన్న జైలు హింసలు, మా నాన్న మీద ఉన్న కేసులు, ఆ కేసులలో జైళ్ళలో ఉంటే మేము జైళ్ళ చుట్టూ తిరుగుడు, మా అమ్మ చిన్నతనం నుంచి మమ్మల్ని ఎంటేసుకొని పోవుడు, ఇదంతా మేము చూస్తూ పెరిగినాం. అందుకనే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా ఒక ప్రజల పక్షాన నిలబడేటువంటి పాటగా నేను ఉండాలని నిర్ణయించుకున్నా. చిన్నప్పుడు నాకు తెలియదు, అంటే ఇది ఏంది అనేటువంటి పూర్తిగా తెలియకపోవచ్చు, తెలియని దశ నుంచి నేను పాట పాడుతూ ఉన్నా. కానీ ఇవాళ ఉన్నటువంటి తరానికి ఖచ్చితంగా ఒక ప్రేరణ ఏంటి అంటే, మేము అరుణోదయంలో పనిచేస్తున్న దానికి నక్సల్బరీ ఉద్యమం, మాకు ప్రేరణ ఏంటి అంటే శ్రీకాకుళోద్యమం, మాకు ప్రేరణ ఏంది అని అంటే గోదావరిలో కరీంనగర్ గోదావరిలో రైతాంగ ప్రతిఘటన పోరాటాలు, మాకు ప్రేరణ ఏంది అంటే మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం. ఒకటా రెండా, ఎన్ని ఉడిదుడుకులో, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎంతోమందిని పోగొట్టుకున్నాం. మాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళని మా కళ్ళ ముందే అమరత్వం పొందిన తర్వాత వాళ్ళ పాటై, వాళ్ళ మాటై, వాళ్ళ ఆశయాన్ని కొనసాగించేటువంటి వాళ్ళంగా మేము నిలబడ్డాం. అందుకని ఈ తరమే కాదు, రేపటి తరానికి కూడా ఇట్లాంటి వాళ్ళంతా ఒక ఆదర్శం, అట్లనే ఆ పోరాటాలన్నీ కూడా ఒక ప్రేరణ. అందుకనే మేం కోరుకుంటున్నటువంటిది ఏంటనంటే విడివిడిగా ఉన్నటువంటి చీలిపోయినటువంటి సంస్థలన్నీ ఒకతాటి మీదకి రావాలని మా ఆకాంక్ష. అందుకనే 16లోనూ పెట్టినాం, వాళ్ళకు రిటర్న్ రూపంలో 16లోనూ పంపినాం, ఇప్పుడు కూడా పంపినాం. సరే, కొంతమంది వచ్చిండ్రు, కొంతమంది రాలేదు. వస్తారనేటువంటి ఆశ, మనుషులమంటే ఆశనే కదా. అందుకనే ఈ ఆశయం నెరవేరాలి అంటే, అమరులు మిగిల్చిన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే, ఫ్యాసిస్టు దాడులను ఎదుర్కోవాలి అంటే, శత్రువేమో ఒకతాటి మీద ఉన్నాడు, ప్రజల్ని గెలిపించాలనుకునేటువంటి వాళ్ళమేమో విడివిడిగా ఉన్నాం. అదే బాధాకరం. అందుకనే అది అతి తొందరలో అందరం కలుస్తామనుకునే ఆశతోటే, అమరుల ఆశయాన్ని నెరవేర్చుదామనేటువంటి ఆకాంక్షతోటే పనిచేస్తూ ముందుకు పోతున్నాం. కష్టపడి 50 ఏళ్ల మహాసభల్ని ఖచ్చితంగా జరపాలనేటువంటి ఆలోచనతో ఇది జరిపినాం. అందరి సహాయ సహకారాలతోటి, ఒకరా ఇద్దరా, చాలామంది సహాయ సహకారాలతోటి ఈ సభను జయప్రదం చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. అందుకని మీలాంటి వాళ్ళ సహకారం కూడా అరుణోదయకు ఉండాలి. ఇవాళ సరే కాకిలాగా 1000 ఏళ్ళు బతికేతందుకు మనం రాలేదు, కానీ ఇవాళ ఉన్నోళ్ళం రేపు లేకపోవచ్చు, రేపు ఉన్నోళ్ళం ఎల్లుండి లేకపోవచ్చు, కానీ ఇవాళ కొనసాగడానికి ముందుకు వచ్చినటువంటి ఈ తరానికి కూడా, రేపటి తరానికి కూడా మీలాంటి వాళ్ళ మీడియా అండదండలు తప్పనిసరిగా అరుణోదయకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా అక్క, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేము నిజాయితీకి మాత్రం ఎక్కడికైనా సిద్ధంగా వెళ్ళిపోతూనే ఉంటాం. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు. లాల్ సలాం. 69 టీవీ ప్రేక్షకులకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున విప్లవాభినందనలు, ఉద్యమాభినందనలు. 50 ఏండ్ల అరుణోదయకు మీరు రావడం, ఈ అరుణోదయ ప్రస్థానాన్ని, 50 ఏళ్ల ప్రస్థానాన్ని
ముందుకు తీసుకుపోయే దాంట్లో మీ అండదండ కూడా మాకు చెందడం నిజంగా చాలా సంతోషం. 6/9 టీవీ ప్రేక్షకులకు మరొకసారి మీ అందరికీ కూడా అంటే ఈ 6/9 టీవీ తప్పనిసరిగా ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన నిలబడి ఉండేటువంటి ఆ ఛానల్గా ముందుకు సాగాలని, మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.